హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెట్ డిఎస్సి లెట్స్ ప్రిపేర్. అందరికీ ముందుగా విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. లేట్ చేయకుండా వీడియో చూద్దాం. 2025లో ఉండే డిఎస్సి ఎగ్జామ్ కోసం ఒక 100 డేస్ స్టడీ ప్లాన్ అయితే నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. స్టడీ ప్లాన్ అంటారా లేకపోతే టైం టేబుల్ అంటారో అది మీ ఇష్టం. నేను ఒక ఎగ్జాంపుల్ కోసం ఎస్జిటి తీసుకున్నా. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఇదే స్టడీ టేబుల్లో జస్ట్ మీ సబ్జెక్ట్స్ చేంజ్ చేసుకుని మీరు ప్యాటర్న్ అయితే సేమ్ ఫాలో అయిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇక్కడ తీసుకుంది Jan 2 నుంచి డేట్స్ తీసుకున్నాను. సో Jan 2 నుంచి Jan 31 వరకు మనకి టోటల్గా 30 డేస్ ఉంటాయి. అలాగే February 1 to February 28 డేస్ ఉన్నాయి. March 1 నుంచి March 31 వరకు 31 డేస్. April 1 నుంచి April 11 వరకు 11 డేస్ ఉన్నాయి. సో టోటల్గా 100 డేస్ వచ్చాయి. ఈ 100 డేస్ని మనం 80 డేస్ ఏమో స్టడీ అంటే కొత్త కాన్సెప్ట్స్ చదువుకోవడం, 20 డేస్ ఏమో రివిజన్ అంటే ఆల్రెడీ చదివినవన్నీ కూడా రివిజన్ చేసుకోవడానికి అనేసి ఇలా నేనైతే పెట్టాను. సో ఇప్పుడు ఏపీ డిఎస్సి ఎస్జిటి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. సో నేను ఎగ్జాంపుల్ కోసం ఎస్జిటి తీసుకున్నా, మీరు ఇదే స్కూల్ అసిస్టెంట్ కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఎస్జిటి వాళ్ళకి ఒక టైం టేబుల్ లాగా ప్రిపేర్ చేశాను అనమాట, అది చూద్దాము. సో 80 డేస్కి మన టైం టేబుల్. సో ఎస్జిటి వాళ్ళకు ఉండే సబ్జెక్ట్స్ ఏంటి? జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ, తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ, మ్యాథ్ కంటెంట్ అండ్ మెథడాలజీ, సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ, సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ. సో ఇవన్నీ మార్క్స్ ఆల్రెడీ నేను మీకు సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో అందులో వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు వీటిని ఎలా చదవాలో చూద్దాం. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది డైలీ చదవాల్సిందే కాబట్టి అందుకనే దానికి డైలీ అని చెప్పి నేను డైలీ మెన్షన్ చేశాను అనమాట. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి ఒక 8 డేస్ నేను అలాట్ చేశాను. అలాగే సైకాలజీ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా 12 డేస్ చొప్పున నేను డివైడ్ చేశాను. సో మీరు ఇదే ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వలేదు, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ టైం టేబుల్ మాత్రమే. కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ డిఫికల్ట్గా ఉంటే దానికి ఎక్కువ డేస్ కేటాయించండి, మీరు ఈజీ ఫీల్ అయిన సబ్జెక్ట్కి తక్కువ డేస్ అయితే కేటాయించుకోండి. నెక్స్ట్ పర్ డేకి మనం 10 అవర్స్ చదివేలాగా టైం అయితే పెట్టుకోండి. కంపల్సరీ ఒక 10 అవర్స్ మినిమం మనం డైలీ చదివేలాగా చూసుకుందాం. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు టైం టేబుల్ పర్ డే, ఒక డేకి మనం ఎలా చదువుకోవాలి. సో ఇక్కడ ఇదొక టైప్ ఆఫ్ టైం టేబుల్. అంటే మీరు చూస్తే 12 డేస్ ఒకే సబ్జెక్ట్ చదవడం, 12 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ చదువుకోవడం, మళ్ళీ ఇంకో 12 డేస్ ఇంకో సబ్జెక్ట్ చదువుకోవడం, ఇది ఒక మెథడ్. సో ఇక్కడ మీరు డైలీ టూ సబ్జెక్ట్స్ ఫాలో అవుతారు. ఒకటి ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎనీహౌ మీరు డైలీ చదువుతారు, అండ్ ఇంకొక సబ్జెక్ట్ సపోజ్ ఈ రెండే తీసుకుందాం. ఫస్ట్ 8 డేస్ మీరు ఏం చదువుతారు? డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదువుతారు, అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదువుతారు. 8 డేస్ అయిపోయినాక నెక్స్ట్ 12 డేస్ డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదువుతారు, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ చదువుతారు. అంటే పర్ డే ఇక్కడ మీరు 2 సబ్జెక్ట్స్ చదువుతున్నారు. నెక్స్ట్ ఈ 12 డేస్ అయిపోయాక నెక్స్ట్ 12 డేస్ అగైన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ చదువుతారు, అలాగే తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ కూడా 12 డేస్ చదువుతారు. సో అంటే ఇది పర్ డేకి 2 సబ్జెక్ట్స్ చదివే టైం టేబుల్ అనమాట. ఇప్పుడు పర్ డే ఒక 2 కన్నా ఎక్కువ అంటే 2 సబ్జెక్ట్స్ అండ్ జీకే ఎనీహౌ డైలీ ఉంటుంది కాబట్టి మొత్తం టోటల్గా 3 సబ్జెక్ట్స్ చదవడం ఎట్లా అనేది పెట్టుకుంటే సో టైం టేబుల్ పర్ డే చూద్దాం. ఫస్ట్ మీరు 4 AM లేచామనుకోండి. సో 4 AM to 4:30 మనకి బ్రష్ చేసుకోవడం కానీ చిన్న స్ట్రెచెస్ చేయడం కానీ అలా ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఫ్రెష్ అప్. నెక్స్ట్ 4:30 to 6:30 2 అవర్స్ మనం సైకాలజీ చదువుతున్నాం. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం అని సైకాలజీ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు ఏ సబ్జెక్ట్ అయినా చదువుకోవచ్చు. నెక్స్ట్ 6:30 to 9 o'clock అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2.5 hours వరకు కూడా మనం హౌస్ వర్క్స్ అంటే ఇప్పుడు లేడీస్ అనుకోండి, మార్నింగ్ లేస్తే చాలా పనులు ఉంటాయి కదా, కుకింగ్ చేయాలి, పిల్లల్ని పంపించుకోవాలి, హస్బెండ్కి క్యారేజ్ రెడీ చేయాలి, ఇట్లాంటి చాలా పనులు ఉంటాయి. అదే జెంట్స్ అయినా కూడా అంతే, మీరు వర్క్ చేస్తూ ఉన్నా ఏమైనా బయట చిన్న పార్ట్ టైం వర్క్స్ చేసినా ఏదైనా సరే మీకు కొంత టైం ఎక్కడొక్కడ లూజ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఈ టైంలో ఫ్రీగా ఉన్నారు, నేను చదువుకుంటాను అంటే ఇక్కడ స్టడీ పెట్టుకోండి. మీరు ఏ టైంకి బిజీ ఉంటారో ఆ టైంకి మీరు వర్క్ అవర్ కింద పెట్టుకోండి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ టైం టేబుల్ అనమాట. నెక్స్ట్ 9 AM to 12 noon. సో లేడీస్ అయినా ఎవరైనా సరే ఈ టైం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ తీసుకున్నాను నేను, అది మ్యాథ్ కంటెంట్ తీసుకున్నాను ఇక్కడ నేను. సో టోటల్గా 3 hours ఇక్కడ స్టడీ టైం. నెక్స్ట్ 12 to 2 PM లంచ్ బ్రేక్. అంటే లంచ్ బ్రేక్ అయినా ఇంట్లో పనులైనా లేదా చిన్న నాప్ మీరు పడుకుని లేవాలనుకున్నా కూడా ఈ 2 అవర్స్లో కంప్లీట్ అయిపోయేలా చూసుకోండి. ఎందుకంటే మనం మార్నింగ్ 4 o'clock లేసినామంటే ఎంతో కొంత టైర్డ్నెస్ అయితే ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నాప్ కానీ 1 hour నాప్ కానీ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్, ఒక హాఫ్ అన్ అవర్ మనం ఏదైనా పనులు చేసుకునేలాగా ఇట్లా టోటల్గా ఒక 2 hours లంచ్ బ్రేక్ అనమాట.
నెక్స్ట్ 2 PM to 5 PM మళ్ళీ నేను మ్యాథ్ మెథడాలజీ ఇచ్చాను. మీరు మెథడాలజీ అయినా చదువుకోవచ్చు, కంటెంట్ అయినా చదువుకోవచ్చు, లేదు ఈ ప్లేస్లో వేరే ఏదైనా సబ్జెక్ట్ కూడా మీరు చదువుకోవచ్చు. ఈ మ్యాథ్స్ తీసుకోవాలి, ఇదే తీసుకోవాలని ఏం లేదు. మీకు ఏ సబ్జెక్ట్ డిఫికల్ట్గా ఉందో మీరు ఒక టైం టేబుల్ మీరు ప్రిపేర్ చేసుకుని ఫస్ట్ దాని ప్రకారం ఫాలో అయిపోండి. సో ఇక్కడ 2 PM నుంచి 5 PM అంటే మళ్ళీ 3 hours మనం చదువుతున్నాం అనమాట. నెక్స్ట్ 5 PM to 8:30 PM ఇది వర్క్ అండ్ డిన్నర్. అంటే ఇక్కడ ఎవరైనా సపోజ్ నేను అనుకోండి, నేను పార్ట్ టైం క్లాసెస్ టీచ్ చేస్తాను కాబట్టి నాకు ఇక్కడ వర్క్ టైం. సో అందుకనే వర్క్ టైం ప్లస్ డిన్నర్ రెండు కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. అంటే ఇంట్లో కుక్ చేయడం కానీ, కుకింగ్ సెక్షన్ కానీ, లేదా పిల్లలకి ఫీడ్ చేయడం కానీ, లేదా మనం డిన్నర్ చేయాలన్నా ఒక 3.5 hours ఇక్కడ మనం వర్క్ చేసుకుంటున్నాం అనమాట. సో సపోజ్ ఇప్పుడు మీరు మార్నింగ్ అంతా కూడా వర్క్ చేసేవాళ్ళు అనుకోండి, మార్నింగ్ టైం ఎక్కడైతే మీరు చదవడం మిస్ అవుతున్నారో ఆ టైం ఇక్కడ యూటిలైజ్ చేసుకోండి, ఇక్కడ స్టడీ టైం పెట్టుకోండి. అట్లా మీ టైం టేబుల్ అనేది మీరు మీ ప్రొఫెషన్కి సంబంధించి కానీ, లేదా మీ ఇంట్లో పనులు కానీ సంబంధించి మీరు అడ్జస్ట్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ 8:30 to 10:30 మళ్ళీ 2 hours జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదువుతాం. అంటే డైలీ మనం మొత్తంలో ఇక్కడెక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదవలే కదా, సో అందుకని నైట్ టైం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనం న్యూస్ పేపర్ తీసుకుని చదువుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా టోటల్గా 2 + 3 5, 5 + 3 8, 8 + 2 10, టోటల్గా మనం 10 hours చొప్పున చదువుతున్నాం అనమాట. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను, మీరు నాదే ఫాలో అవ్వాలని ఏం లేదు. సైకాలజీ ప్లస్ మ్యాథ్ కంటెంట్ ప్లస్ మ్యాథమెనాలజీ ప్లస్ జీకే తీసుకోవచ్చు, లేదా ఇందులో ఏదైనా ఒక 2 subjects తీసుకోవచ్చు. సైకాలజీ సైన్స్ జీకే తీసుకోండి, లేదా సైన్స్ తెలుగు జీకే తీసుకోండి, ఇంగ్లీష్ సోషల్ జీకే తీసుకోండి, లేదా సైకాలజీ ఇంగ్లీష్ జీకే తీసుకోండి. అట్లా ఏదైనా సరే మీరు ఒక ప్లాన్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ 12 daysలో ఒక 2 subjects కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ 12 days ఇంకో 2 subjects, నెక్స్ట్ 12 days ఇంకో 2 subjects, అలా మీరు మీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని డేస్ అలాట్ చేసుకోవాలో అది అలాట్ చేసేసాము. నెక్స్ట్ ఒక డే ఎలా చదవాలో కూడా అది కూడా మనం చూసేసాము. ఇప్పుడు ఆ 12 days ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనే చూద్దాం. సపోజ్ మ్యాథ్ విషయానికి తీసుకుందాం. మనం ఒక డేలో మ్యాథ్స్ జీకే చదువుతున్నాం, 2 subjects చదువుతున్నాం అనుకోండి. ఫస్ట్ డే మొత్తం న్యూ కాన్సెప్ట్స్ చదువుతారు, 10 hours కూడా కొత్త కాన్సెప్ట్సే చదువుతాం. సెకండ్ డే వచ్చేప్పటికి ఏం చేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ మనం చదివిన 2 subjectsని రివిజన్ చేసుకోవాలి. అంటే హాఫ్ అన్ అవర్లో ఒక 15 minutes మ్యాథమెటిక్స్ రివిజన్ చేస్తే ఇంకో 15 minutes జీకే రివిజన్ చేయాలి. రివిజన్ చేశాక మిగిలిన 9.5 hours కూడా న్యూ కాన్సెప్ట్స్ చదువుకోవడానికి పెట్టుకోవాలన్నమాట టైం. సేమ్ అలానే థర్డ్ డే వచ్చేవాడికి ఒక 1 hour, ఎందుకంటే మనకి కంటెంట్ పెరుగుతుంది కదా మనం చదవాల్సిన కంటెంట్, అందుకని ఒక 1 hour రివిజన్కి తీసుకోండి. లైక్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక సబ్జెక్ట్ అయితే ఇంకో హాఫ్ అన్ అవర్ ఇంకో సబ్జెక్ట్. నెక్స్ట్ 9 hours వచ్చి న్యూ కాన్సెప్ట్స్ చదవండి. సేమ్ అలానే ఫోర్త్ డే ఒక 1.5 hour రివిజన్కి పెట్టుకోండి. సపోజ్ ఇక్కడ మీరు 3 subjects చదువుతున్నారు, 3 subjectsకి ఒక 10 minutes కేటాయించండి. 10 minutes ఒక సబ్జెక్ట్, ఇంకో 10 minutes ఇంకో సబ్జెక్ట్, ఇంకో 10 minutes ఇంకో సబ్జెక్ట్. అలా మీరు రివిజన్ కూడా కంపల్సరీ ఉండాలి. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నామంటే బ్లైండ్గా అవ్వదు. మనం చదివింది మనకి గుర్తుండాలి, గుర్తున్నది పేపర్ మీద పెట్టాలి కదా. సో అంటే దానికి రివిజన్ చాలా కంపల్సరీ అనమాట. అందుకనే మనం ఏదైతే చదువుతున్నామో అది రివిజన్ కూడా చేస్తుండాలి. లేదు మాకు డైలీ రివిజన్ అవసరం లేదు, మాకు బాగా గుర్తుంటుంది, మెమరీ ఎక్కువ ఉంటుంది, మాకు బాగా గుర్తుంటుంది అనుకున్న వాళ్ళు ఎవ్రీ 2 daysకి ఒకసారి రివిజన్ ప్లాన్ చేసుకోండి. డైలీ అక్కర్లేదు, ఎవ్రీ 2 daysకి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 hour, అలా మీ కంటెంట్ పెరిగే కొద్దీ టైం పెంచుకుంటూ వెళ్ళండి అంతే. సో ఇలా టోటల్గా మీరైతే ఒక స్టడీ ప్లాన్ అయితే తయారు చేసుకోండి. సో నా స్టడీ ప్లాన్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ హెల్ప్ అయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫర్దర్గా చాలా వీడియోస్ చేస్తాను కాబట్టి ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.